నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే స్వస్థతనిచ్చేది, నా వేదనలో ఆదరణిచ్చేది, నీ వాక్యమే స్వస్థతనిచ్చేది, నా వేదనలో ఆదరణిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుగును ఇచ్చేది, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుగును ఇచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పోయిన వారం మనం ప్రారంభించుకున్నాం. అయితే పోయిన వారము మనం హెబ్రీ పత్రిక ఎందుకు రాయబడింది, దాన్ని ఎన్ని విభాగాలుగా చేయొచ్చు, ఆయన చెప్పదలుచుకున్న మెయిన్ విషయం ఏమిటి హెబ్రీ పత్రిక గురించి అనేది మనం చూసాం. అది పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక మంచి కనెక్షన్గా ఉన్నట్టుగా చూసాం. అదేవిధంగా కృపకు, ధర్మశాస్త్రానికి, కృపకు మధ్యలో ఉన్నదని మనం చూసాం. అయితే అదేవిధంగా హెబ్రీ పత్రిక ఒక్కొక్క దినమున ఒక్కొక్క అధ్యాయం మనం పూర్తి చేసుకోవాలనుకున్నాం. కానీ ఈ దినం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. కానీ మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు ఆల్రెడీ మనము సంఘంలో సెకండ్ మెసేజ్‌లో మనం ధ్యానించాం. అది కొంతవరకు మనకు ఉపయో ఆహ్, ఉపయో ఉపయోగకరంగా ఉందని మనం భావిస్తాం. ఆ ధ్యానాలు ఎంతో మనకు ఆత్మీయమైన జీవితానికి మేలుకరంగా ఉన్నాయి. మన ప్రభువుని హత్తుకొనడానికి ఎంతైనా శ్రేయస్కరంగా ఉండే మాటలుగా మనం చూచాం. అయితే ఈ దినాన
మనం మొదటి అధ్యాయము ధ్యానిస్తాం. ఎవరైనా మొదటి అధ్యాయాన్ని చక్కగా మొత్తం చదివితే బాగుంటది. దానికంటే ముందుగా ఆహ్, మొదటి అధ్యాయంలో పోయిన వారము మనము ఎక్సర్‌సైజ్‌గా ఒక హోంవర్క్‌గా ఇచ్చాము. అదేమిటంటే హెబ్రీ పత్రికలో రాయబడిన పాత నిబంధనలో ఉన్న కోట్స్ ఎ ఆహ్, ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అనేది మనము ఆహ్, హోంవర్క్‌గా ఇచ్చాము. అది చేసిన వారు ఒక్కొక్కరు తర్వాత దాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని మనము అంతా గూడా ఒకరు చక్కగా చదివితే బావుంటది. చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కృపాసనమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుండును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ, తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభా నీవు ఆదియు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచిందువు. అవన్నీయు వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కృపాసమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చైనను ఎప్పుడైనను చెప్పినా వీరందరూ రక్షణ అను శ్వాసము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చాలా థాంక్స్ బ్రదర్ చదివినందుకు. ఆహ్, మనము ఈ మొదటి అధ్యాయములంతట్లో గూడా మనం చూస్తా ఉంటే ఆయన కుమారుడు, కుమారుడు, కుమారుడు అని చెప్తా ఉన్నాడు. కానీ యూదులు కి మనం చూసినట్టుగా హెబ్రీకి ఎందుకు ఈ మాట మాటి మాటికి చెప్తున్నాడంటే, వాళ్ళు ప్రవక్తల్ని హెచ్చుగా వెయిటేజ్ ఇచ్చేవారుగా, హెచ్చించేవారుగా, అదేవిధంగా దేవదూతలను హెచ్చించేవారుగా, వాళ్ళ ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలను ఇచ్చిన ప్రవక్తలను గాని, దేవదూతలను గాని, వాటిని చాలా ఎక్కువగా వాళ్ళు గౌరవించేటట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఒక మాట అడిగినట్లుగా మనం చూస్తాం. ఆ మాట ఏందంటే, నన్ను గూర్చి వీరేమనుకుంటున్నారనే మాట ఆయన అడిగినట్లుగా చూస్తాం. అది మత్తయి సువార్త మనము 16 అధ్యాయంలో ఆహ్, చూస్తాం. మత్తయి సువార్త 16 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆహ్, 16 అధ్యాయము 14 వచనం నుంచి చూస్తే
మత్తయి సువార్త 16 అధ్యాయం 14, 15, 16 చూద్దాము. వారు కొందరు బాప్తిస్మమిచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారనిరి. అందుకైన మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఇక్కడ ప్రభువు ఆ విధంగా అడిగినప్పుడు వారు బాప్తిస్మ యోహాను అని, ఏలియా అని, ఇర్మియా అని వాళ్ళు అనుకున్నారు. అయితే హెబ్రీలకు ఆయన రాస్తూ ఆయన అంటున్నాడు, మనం చూసినట్లుగా వారు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమందైతే కుమారుని ద్వారా మాట్లాడను అని మనం చూచాం. ఆయన కుమారుడిగా, ఆయన కుమారుని క్రీస్తుగా ఆయన ఉన్నాడని వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ వాళ్ళకున్న ఆ డౌట్‌ని, వాళ్ళకున్న యొక్క తక్కువగా చూసే ఆ తలంపులో నుంచి ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తు అని, ఆయన దేవుని కుమారుడని చెప్పడానికి ఆయన ఈ విధంగా మీ పితరులతో చెప్పిన ప్రవక్తల కంటే ఈయన గొప్పవాడు. ప్రాఫిట్స్ కంటే ఆయన చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడని, ఆయన దేవుని కుమారుడని చెప్తూ వచ్చాడు. మనం చూచాము పోయిన వారము ఆయన ఈ దినాల్లో దేవుని కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని, ఆయనకి వాక్యమనే నామము ఇవ్వబడిందని ప్రకటన గ్రంథం చూసాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా చూసాం. ఈ దినాలలో మనతో ఆయన వాక్యం ద్వారా దేవుని కుమారుడు, ఆయన వాక్యమైన నామం ఉంది కాబట్టి ఆయన వాక్యం ద్వారా మనతో ఈ దినాలు మాట్లాడుతున్నాడు. కానీ హెబ్రీ పత్రికలో రాస్తున్నప్పుడు ఆయన కుమారుడితో ఈ అంత్య దినాల్లో మాట్లాడుతున్నాడని చెప్పాడు. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించాయని చెప్తున్నాడు. ఆయన లేకుండా ఏది లేదని మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 1:2లో ఏమంటాడు, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని చూస్తున్నాం. యోహాను సువార్తలో 1:2లో మనం చూస్తాము. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదని చూస్తున్నాం. అదేవిధంగా హెబ్రీ పత్రిక 11లో కూడా చెప్తాడు 3వ వచనంలో, ఆయన ప్రపంచంలో నిర్మించిన వాడుగా చూస్తున్నాం. అటువంటి దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు తక్కువగా చూడొద్దు. ఆయన ఈ దినాలు ప్రవక్తలతో మాట్లాడు, ఆయన తర్వాత మీ పితరులతో మాట్లాడిన ఆ ప్రవక్తలది కానీ ఆ విధంగా ఆ కాలం అయిపోయింది. పూర్వకాలం ముందు మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆయన అంతకుముందు ఛాయగా మీరు ఆచరించారు, అవన్నీ ఉన్నాయి, అవన్నీ నిజ స్వరూపం క్రీస్తునందు ఉన్నదని ఆయన చెప్తూ వస్తున్నాడు. ఆ విధంగా చెప్తూ ఆయన అంత మాత్రమే కాదు, ఆయన అన్నిటికీ వారసుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కొలస్సీ పత్రికలో చూచాం, ఆయన ఆది సంపుత్రుడిగా ఉన్నాడు, ఆయన సమస్తాన్ని నిర్మించిన వాడిగా ఉన్నాడు, ఆయన కొరకై ఆయన యందు సమస్తం నిర్మించబడి ఉన్నాయని మనం చూచాం. ఆయన ఆది సంపుత్రుడిగా ఉన్నాడని చూచాం. సమస్తము ఆయన వారసుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తివంతమై ఉండి తన మహత్గల మాట చేత సమస్తం నియమించు పాపల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే ఆయన అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. ఇక్కడ ఈ మాటలు 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ మాటలన్నిటిలో మనం ఒక 7-10 విషయాలు మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ విషయాలన్నిటినీ మళ్ళీ వివరించడానికి, ఇదే మాటలను వివరించడానికి ఆయన మళ్ళీ పాత నిబంధనలో ఉన్న మాటలను ఆయన ఎత్తి చూపిస్తూ మళ్ళీ వివరిస్తున్నాడు. ఈ 4 వచనాలు మళ్ళీ ఆయన తిరిగి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన రెఫరెన్స్ చూపిస్తూ
ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మహిమ యొక్క తేజస్సు అని చూస్తున్నాం. దేవుని మహిమ తేజస్సుగా ఉన్నాడాయన. అయితే మనం ఎట్లా దాన్ని మనం చూస్తామంటే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆయన మహిమ తేజస్సును చూచి ఆయన యోహాను పద్మసు ద్వీపంలో ఆయన సచ్చిన వాడి వలె పడిపోయినట్టుగా మనం చూస్తాం. అది ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం. హ్మ్. 1 అధ్యాయంలో చూస్తాము. ఎవరైనా వచ్చేసి చదవండి. 1 అధ్యాయంలో చచ్చిన వాడి వలె ఆయన పడినట్టుగా మనం 16, చూస్తాం. 17. 16, ఆయన 17 చదువు. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. హ్మ్. ఆయన మహిమ ఎలాంటిదో మనం ఇక్కడ ఆయన ఆయన దర్శనమందు చూసినప్పుడు ఆయన చూస్తున్నాం. ఆయన తేజస్సు ప్రకాశించిన సూర్యుని వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి మహిమ గల ప్రభువుగా మనం చూస్తున్నాం. ఇంకా ఆహ్, దేనితో పోల్చాలో తెలియక ఆయన ఏమంటున్నాడంటే, ప్రకాశించే సూర్యుని వలె అంటున్నాడు. ఆయన సచ్చిన వాడి వలె పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మీద పడిపోయినట్టుగా చూస్తాం. మనం పౌలు విషయంలో గూడా చూస్తాం. దమస్కు మార్గంలో ఎళ్తున్నప్పుడు ఆయన ప్రభువు దర్శించినప్పుడు ఆయన ఆ వెలుగును చూడలేక పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన తేజస్సు అటు భయంకరంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆయన కళ్ళు పోయినట్టుగా చూస్తున్నాం. 3 దినాలు గుడ్డివాడుగా ఉన్నాడు. ఆ విధంగా ఆయన చూడలేని తేజస్సు అంత భయంకరమైన మహిమ గల తేజస్సు కలిగిన ఆ ప్రభువు ఆ మహిమను ఆయన వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మన కొరకు వదిలిపెట్టినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ రూపాంతర కొండ మీద కూడా ఆయన మహిమ యొక్క తేజస్సును మనము పేతురు, యోహాను, యాకోబులు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి మహిమ తేజస్సు గల ఆ కుమారుని యొక్క మహిమ ఎంత గొప్పదో అక్కడ వివరిస్తా ఉన్నాడు. అయితే ఆ మహిమ గల ప్రభువుని మీరు ఆహ్, చూస్తారా? లేకుంటే మోషే చెప్పిన మోషేకే మీరు వెయిటేజ్ ఇస్తారా? ప్రవక్తలకే ఇస్తారా? మీ పితరులకే ఇస్తారా? అయితే ఈ కుమారునికి ఇంక మీరెంత గొప్పతనం హెచ్చిస్తారు? మీరెంత వెయిటేజ్ ఇస్తారు? అని వివరిస్తా ఉన్నాడు. ఆయన మహిమ అంత గొప్పదిగా మనం చూపిస్తా ఉన్నాడు. ఆయన తేజస్సు అంత భయంకరమైనదిగా, అంత గొప్పదిగా ఆయన చూస్తున్నాడు. రెండోదిగా మనం చూస్తే ఆయన మూర్తి తత్వంగా ఉన్నాడని చూస్తున్నాం. ఆయన మన ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. రెండోదిగా ఫిలిప్పీ పత్రికలో ఎఫెసీ పత్రిక 1 అధ్యాయంలో మొట్టమొదటి ఎఫెసీ పత్రిక 1 అధ్యాయంలో ఆయన మహిమ ఎంతో మనం చూస్తాము. అది కొరింథీ పత్రిక 4 అధ్యాయము, రెండో కొరింథీ పత్రిక 4 అధ్యాయము 4 వచనం. సారీ అండి. 4 అధ్యాయము 4 వచనం. రెండో కొరింథీ పత్రిక 4 అధ్యాయం 4 వచనం. చదవండి బ్రదర్లు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేశాను. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారి ప్రకాశించకుండా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వాళ్ళ అవిశ్వాసులను వారి మనోనేత్రాలు గుడ్డితనంగా చేసేవారు ఉన్నాడు. ఆయన మహిమ ఇప్పుడు ఎట్లా ఉందంటే సువార్త
ప్రకటిస్తే చాలు క్రీస్తు మహిమ కనపరిచేదిగా, ఆ మహిమ వెల్లడి అయ్యేదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మహిమ ఎటువంటిదంటే దేవుని స్వరూపమును ధరించిన క్రీస్తు మహిమ అని మనం చూస్తున్నాం. ఆ మహిమ ఎక్కడుందంటే సువార్త ప్రకటిస్తా ఉంటే అది ప్రకాశించేదిగా ఉంది. ఇటువంటి ఘోరమైన పాపి దగ్గరికొచ్చిన ఎంత గొప్ప, ఎంత క్రిమినల్ అయినా, ఎంత ఘోర అతి పశువులాగా ప్రవర్తించే మనిషి అయినప్పటికి కూడా, ఆ మనిషి దగ్గరికి ఆ క్రీస్తు సువార్త వెళ్ళినప్పుడు అది ప్రకాశించేదిగా ఉంది. ఆ మహిమ ప్రకాశించేదిగా ఉంది. ఆ ప్రాంతమంతా ప్రకాశించేదిగా ఉంది. కానీ ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే, అవిశ్వాసులను మనోనేత్రాలను గుడ్డితనంగా కలుగజేసేదిగా ఉంది. ఆ మహిమను కనపడనీయకుండా చేశారు. అదే విధంగా హెబ్రీలు కూడా ఆ మహిమ ని కనపడకుండా గుడితనంగా చేసేదిగా మనం చూస్తా ఉంటాం. వాళ్ళు నమ్మలేకపోతున్నారు కుమారుడిని. వేరే మళ్ళీ ఈ యూదాచారానికి వెళ్ళేవారుగా, దాని వైపుకి ఈళ్ళేటట్టుగా దాని వైపుకి మళ్ళీ యూదాచారాల ప్రకారం ధర్మశాస్త్రానికి అనుకూలంగా వెళ్ళేవారుగా, దీంట్లో ఏమి లేదు, దీంట్లో ఏమి మహిమ లేదు, ఆయనలో ఏమి లేదని జెప్పేసి ఆయన మళ్ళీ ధర్మశాస్త్రానికి ఎళ్ళిపోయేవాళ్ళుగా, అనేక మంది నమ్ముకున్న ఆ సువార్తను మళ్ళీ ఎళ్ళే వాళ్ళకి ఆయన గట్టిగా చెప్తున్నాడు. ఆయన మహిమ తేజస్సున్నది, తత్వం యొక్క మూర్తిమంతమైనాడు అని చెప్తున్నాడు. ఆయన దేవుని స్వరూపి అని చెప్తున్నాడు. ఆయన మహిమే గాదు, ఆయన దేవుని స్వరూపి అని చెప్తున్నాడు. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ అని చూస్తున్నాం. ఆ దేవుని స్వరూపము క్రీస్తులో వచ్చినట్టు మనం చూస్తున్నాం. అయితే మళ్ళీ ఇంకొక మాటగా ఫిలిప్పీ పత్రికలో గూడా చెప్తాడు. ఆయన ఆయన ఇమేజ్ ఎట్లా ఉందంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మనందరికి తెలిసిన విషయమే. ఆయన దేవుని స్వరూపి అయ్యుండి క్రీస్తుతో 6వ వచనంలో చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-9 వరకు చూస్తున్నాం. ఆయన దేవుని రూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ఆయన ఇమేజ్ అంతకుముందు ఎట్లా ఉందంటే, మనం చూస్తున్నాం ఆయన దేవుని స్వరూపం కలిగి వాడై ఉన్నాడు. దేవునితో సమానంగా ఉండేవాడుగా ఉన్నాడు. కానీ ఆయన దాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మనిషిని పోలికగా పుట్టినట్టుగా చూస్తున్నాం. ఆ దేవుని కుమారుడుగా దేవుని స్వరూపాన్ని, ఆ ఇమేజ్‌ని కలిగిన ఆ ప్రభువు ఇప్పుడు మనిషి రూపంగా ఆయన క్రీస్తుగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నట్టు చూస్తున్నాం. ఆయన సిలువ పొందినంతగా విధేయత చూపిన వాడిగా చూస్తున్నాం. ఆయన అటువంటి ఇమేజ్ మూర్తితత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపానికి దేవునితో సమానంగా ఉన్నవాడు. ఆయన దేవుని మహిమని కలిగిన వాడిగా చూస్తున్నాం. ఆయన మహిమను చూసి ఎవరు కూడా బతకలేడు. దేవుని చూసి ఏ నరుడు కూడా బతకలేడు. కానీ ఆయన కుమారుడైన ఆయన మన మధ్యకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అవన్నీ మనకు ఆయన తగ్గించుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్మించిన వాడుగా చూస్తున్నాం. ఆయన మాట లేకుండా ఒక పిచుకు కూడా కింద పడదని మనం చూస్తాం. సమస్తాన్ని ఆయన మాట ద్వారా
ఆయన నిర్వహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మాటలు లోకాసువార్తలో మనం చూస్తాము. 21 అధ్యాయంలో మనం చూస్తాం. 21 అధ్యాయంలో భూమిని గతిస్తుంది గాని 21 అధ్యాయం 33 వచనంలో ఆకాశమును భూమి గతించును గాని నా మాట ఏమాత్రం గతించవు అని చెప్తున్నాడు. సమస్తాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయన మాట ద్వారా మనం నిర్వహిస్తున్నాడు. ఆయన మాట అంతా భూమి గతిస్తే ఆయన మాటలు మాత్రం గతించవని మనం చూస్తున్నాం. అటువంటి నిర్వహించే వ్యక్తిగా, అంత గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంత శ్రేష్ఠుడైన వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఆయన మాట ద్వారా మా సమస్తాన్ని నిర్వహించేవాడుగా ఉన్నాడు. ఆయన అందుకనే మనం ఆయన మాటలను అంత ఏంది దేవుని మాట వలన మనం బ్రతుకుతామని ఆయన చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో రొట్టె వలన బతకడు గాని దేవుని మాట వల్ల మనిషి బతికేవాడుగా ఉన్నాడు. అటువంటి ఈ ప్రభు అని దేవుని కుమారుడని మనం చూస్తా ఉన్నాం. మాత్రమే కాకుండా ఆయన ఇక్కడ పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి అంటున్నాడు. ఇక్కడ అన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిత్వంలో ఆయనకి సంబంధించలేనిది ఒకటే ఒకటి రాయబడింది. ఈ అధ్యాయం అంతా ఆయన వ్యక్తిత్వం గురించే, కుమారుని యొక్క వ్యక్తిత్వం గురించే, ఆయన మహిమ గురించి, సమస్తాన్ని ఆయన ఎట్లా నిర్మించాడు, సమస్తాన్ని ఎట్లా ఆయన ఆయన ఏ విధమైన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడో అవన్నీ వివరిస్తున్నాడు. కానీ ఈ అన్నిట్లో ఒక్క మాట మాత్రం ఆయనకు సంబంధించింది కాదు. ఆ ఒక్క మాటే మనం చూస్తున్నాము. పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసి అని మనం చూస్తున్నాం. ఈ అన్ని వచనాల్లో 14 వచనాల్లో ఈ వచనం ఆయనకు సంబంధించింది కాదు. ఈ వచనం మనకు సంబంధించిందిగా ఉంది. అసలు యూదులకి దేవుడు గురించి ఎంత బాగా తెలుసో, అదేవిధంగా యూదులకి పాపం యొక్క శుద్ధీకరణ కూడా అంతా బాగా తెలుసు. ఆ విషయం వాళ్ళకి బాగా తెలిసిన విషయంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే లేవీ ఖండంలో మనం చూస్తాము శుద్ధీకరణ చేయాలని. ఆ మాట మనం లేవీ ఖండంలో చూస్తాం. లేవీ ఖండము 16:30 వచనంలో చూస్తాము. ఎవరు చూసి తీయండి. 16వ అధ్యాయము లేవీ ఖండం 16:30. ఏలైనగా మీరు చదవండి. యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మేము పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడిను. ఆయన 16:30లో చూస్తాము. ఆయన ప్రాయశ్చిత్తం పొందాలి, శుద్ధీకరణ మనం పొందాలి అని చూస్తా ఉన్నాం. అది లేకుండా మనం ఆయన దగ్గరికి వెళ్ళలేమని చేస్తున్నాం. ఎందుకంటే ఆయన సన్నిధిని మీరు రావాలంటే మీ సమస్త పాపం నుండి పవిత్రులా కావాలి. ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచుకుని మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుచుండవలెను. ఇది మనకు తెలిసిన విషయమే. అది లేవీలకి లో ఆ విధంగా శుద్ధీకరణ పొందిన తర్వాత మనం రావాలని చూస్తున్నాం. అట్టయితే ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆయన వ్యక్తిత్వం గురించి రైటరు అన్నీ చెప్తూ దీన్ని కూడా అంత ప్రాముఖ్యంగా చెప్తున్నట్టుగా చూస్తున్నాను. ఎందుకంటే ఆ శుద్ధీకరణ నేను చేసుకునేది కాదు, ఆయనే చేసేవాడుగా మనం చూస్తా ఉన్నాం. ఆయనే చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క గొప్పతనము మనం చూస్తున్నాం. నువ్వేమి చేసి పొందేది కాదు, ఆయనే తన శుద్ధీకరణ పాపల విషయంలో శుద్ధీకరణ ఆయనే చేసేవాడుగా అని చూస్తున్నాం. ఏ విధంగా చేసేవాడు మనం ఒక మాట చూస్తే, ఆయన ప్రకటన గ్రంథంలో
ఒక మాట చదువుకుందాం. 1 అధ్యాయం. చాలా వచనాలు ఉన్నాయి కానీ మనకు తెలిసినవి. మనం చాలా సార్లు ధ్యానించాము. కానీ ప్రకటన గ్రంథం 1:6లో చూస్తాము. మనల్ని 1:6 ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అదేవిధంగా హెబ్రీ పత్రిక 10 అధ్యాయంలో కూడా, 8 అధ్యాయంలో కూడా అయి మళ్ళీ మనం చూస్తాం గానీ, అయన్నీ గూడా మనం చూస్తాము. కానీ ఆయన తన రక్తం ద్వారా మన పాపం నుండి మనం విడిపించిన వాడుగా, ఆయన రక్తం ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనే తన పరిశుద్ధమైన, అమూల్యమైన రక్తాన్ని కార్చి మనల్ని శుద్ధీకరణ చేశాడు. మనం చేయలేదు. మనం ఏమి చేయలేదు. కాబట్టి అటువంటి కుమారుడు, అటువంటి ప్రభువుని మీరు ఎందుకు వదులుతున్నారు? ఎందుకు మీరు మళ్ళీ వెనక్కెళ్తున్నారు అని హెబ్రీయులకు రాస్తూ చెప్తున్నాడు. ఆయనే తన అన్ని పాపాల విషయంలో అశుద్ధీకరణ చేశాడు అని చెప్తున్నాడు. ఏ ఎడ్లకు, గొర్రెలకు ఏ రక్తం ద్వారా మనం శుద్ధి కలగదు. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనకు కలిగేదిగా ఉంది. అటువంటి ఏ శుద్ధీకరణ ఆయనే చేసేవాడుగా ఉన్నాడు. దానికి నువ్వు మళ్ళీ ధర్మశాస్త్రం వైపు పోవాల్సిన పని లేదు. మళ్ళీ నువ్వు పాత నిబంధనల ఆచారాల ప్రకారం పోబడలేదని వాళ్ళకి చెప్తున్నాడు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడైన వాడు అని మనం చూస్తున్నాం. ఆయన నామము అన్నిటికంటే ఉన్నతమైన నామము. ఆయన నామము శ్రేష్టమైన నామం మనం చూస్తున్నాం. అది మనము ఎఫెసీ పత్రికలో చూస్తాము. 1 అధ్యాయంలోను ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 20, 21లో చూస్తాము. ఎఫెసీ పత్రిక 1, ఆయన 20. ఆ బలాత్సయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమనందు మాత్రమే గాక రాబో యుగం నందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన్ను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆయన రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చైన నామం, శ్రేష్టమైన నామం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అటువంటి నామాన్ని ఆయన పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మరొకసారి కూడా ఆయన ఫిలిప్పీ పత్రిక కూడా అంటాడు, ప్రతి నామము నాకు పై నామము ఆయనకు అనుగ్రహింపబడెను అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నాం. ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమ మన యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకి అనుగ్రహించాలని చూస్తున్నాం. ఇక్కడైతే ప్రభుత్వం కంటేను యుగంలో మాత్రమే కాక రాబో యుగంలో కూడా పేరు పొంది ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకం ముందు ఆయన కుడిపార్శ్వను కూర్చుని పెట్టి ఉన్నాడని చూస్తున్నాం. ఇటువంటి శ్రేష్టమైన నామానికి ఆయనకి ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి రక్షణ కలిగించే నామం అని చూస్తున్నాం. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయంలో చూస్తున్నాం. భూమి కిందనను భూమి పైనను ఎక్కడైనాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ కలుగుతుంది కానీ ఇంకా మరి ఏ నామమును కూడా రక్షణ కలగదు. మీరు అనుకున్నట్లుగా మరి ఏ నామం వేరే నామం ఉందేమో కానీ అంతకంటే హెచ్చైన నామం ఈయనకి ఇవ్వబడింది అని హెబ్రీయులకు రాసి చెప్తున్నాడు. ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఆయనకి నామం ఇవ్వబడినట్టు మనం దేవదూతల కంటే శ్రేష్టమైన నామం. ఇక్కడ దేవదూతల కంటే శ్రేష్టమైన నామం. దేవదూతలు ద్వారా మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అని మనం చూస్తాం. కానీ గలతీ పత్రికలో కూడా రాయబడింది. ఆ తర్వాత రోమ పత్రికలో కూడా రాయబడింది. ధర్మశాస్త్రానికి దేవదూతల చేత ఇవ్వబడిందని. కానీ వారందరికంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్తా ఉన్నాడు. మనం ఇంకా కింద చూస్తాము.
అంత మాత్రమే కాకుండా ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కృపాసన కూర్చుండేనండు. ఇప్పుడు ఆయన సమస్తాన్ని ఆహ్, జరిగించేసి సమస్తాన్ని ఆయన ఆహ్, రక్షణ కార్యాన్ని జరిగించి ఆయన ఇప్పుడు ఆహ్, కుడిపార్శ్వమున కూర్చున్నాడని చూస్తున్నాం. ఆ ప్రభువు ఇప్పుడు ఆయన సమస్తాన్ని ఆయన ఈ కంప్లీట్‌గా ఆయన రక్షణ కార్యాన్ని చేసి ఆయన కుడిపార్శ్వన కూర్చున్నాడని చూస్తున్నాం. ఆ ప్రభువు యొక్క ఆహ్, 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 దానికి ఉన్న ఆధిపత్యాన్ని ఆధిక్యతను మనం చూస్తున్నాం. ఆయన కుడిపార్శ్వన కూర్చున్నాడు అంటే ఆయనకంత అధికారం ఇవ్వబడిందని మనం చూస్తున్నాం. మనం స్టెఫను రాళ్ళతో కొట్టబడినప్పుడు కూడా ఆయన లేచి కుడిపార్శ్వం నుంచి లేచి నిలబడినట్టుగా చూస్తున్నాం. ఇదే హెబ్రీ పత్రికలో ఆయన, ఆయన కుడిపార్శ్వన కూర్చుండి ఉండుట మనం అనేక సార్లు 3, 4 సార్లు మనం చూస్తాం. అదే మనం ఎపిసీ పత్రికలో కూడా చూసాం ఇప్పుడు. ఆయన కుడిపార్శ్వన కూర్చున్నాడని. ఆయన అటువంటి అధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడని చూస్తున్నాం. అటువంటి ప్రభువుని మీరు తక్కువగా ఎంచొద్దు. మళ్ళీ వెనక్కి పోవద్దని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం 5వ వచనం చూస్తే ఆయన పాత నిబంధనలో ఉన్న వచనాలను ఆయన చూస్తున్నట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా ఐదో వచనం చూస్తే, ఆ వచనము ఎక్కడ ఉందనని ఎవరన్నా ప్రిపేర్ అయ్యుంటే చెప్పొచ్చు. అన్‌మ్యూట్ చేసుకొని. కీర్తన 2:7 ఉందన్న. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నానని. ఆ! వెరీ గుడ్ బ్రదర్. మన కీర్తనలో ఆ తర్వాత రెండోదిగా నేను ఆయన తండ్రినై ఉందును. అది ఎక్కడుంది? అది 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. అయితే ఈ రెండిట్లో గూడా ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా మనం కుమారుడు గురించి చూచాము. ఇక్కడ వాళ్ళకి ఒక రెఫరెన్స్ పాయింట్ చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈళ్ళు ఈళ్ళు మనలాగా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను. అని మనం చెప్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు వాక్యమై ఉన్నప్పుడు మన కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యకు నివసించాను. ఆయన అద్వితీయ కుమారుడుగా మన మధ్యకొచ్చాను అని మనకు అనుగ్రహింపబడింది అని చెప్తా ఉంటే వాళ్ళు నమ్మేవారుగా లేరు. వాళ్ళ ప్రవక్తలు వాళ్ళ గ్రంథాల్లో రాయబడిన మాటలను ఎత్తి చూపిస్తే వాళ్ళు నమ్మేవారుగా ఉన్నారు. వాళ్ళు దానికి ఆహ్, ఆహ్, వినడానికి ఆలోచించేవారుగా ఉన్నారు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథంలో వచనంలో రెండో అధ్యాయంలో చెప్పబడింది గదా! మీరు ఆయన నా కుమారుడని అని ఆయన దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఎంతసేపటికి ఆయన కుమారుడిని ఎత్తి చూపిస్తానే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ మైండ్‌లో ఉన్నదంతా గూడా ఆయన కుమారుని గురించి వాళ్ళు వెనక్కి పోకూడదని ఆలోచిస్తున్నారు. అటువంటి ఆ విధంగా చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచనాలన్నిటిని గూడా ఆయన ఎత్తి చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతగా కుమారుడిని చూపిస్తూ బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండో అధ్యాయంలో మనం ఆహ్, ఆహ్, నీవు నా కుమారుడు చెప్తున్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు గురించి అని చూస్తున్నాం. అది మెస్సయ్య కీర్తనలు అన్నీ గూడా మెస్సయ్య కీర్తనల నుంచి ఎత్తి చూపించినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆహ్, ఆయన ఎవరు అనుకుంటున్నారంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయన చెప్తున్నాడు. "నువ్వు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నానని." ఇదియు కాక మళ్ళీ ఆయన అంటున్నాడు, "నేను ఆయన తండ్రినయుందును, ఆయన నా కుమారుడయుండును" అని ఆ దూతలతో ఎవరితోనైనో చెప్పాడు అని చెప్తున్నాడు. ఇదే మాట మాటి మాటికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆహ్, ఎవరితోనో నేను ఎప్పుడైనా చెప్పానా? అంటే దూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్పడానికి ఏ దూతతో అయినా "నువ్వు నా కుమారుడివి" అని చెప్పాడా? చెప్పలేదు గదా! ఈయన గురించి మాత్రమే చెప్పాడు. ఈయన నా కుమారుడు అని. ఆయన నా కుమారుడు అని చూస్తున్నాం. అది
దానికి మళ్ళీ ఆయన రెండో ఆహ్, కీర్తనలు 89:26లో గూడా మనం చూస్తాం. 89, 26, 27లో నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టెను. ఆహ్, నీవు నా తండ్రివి, నా దేవుడివి అని చెప్తున్నాడు. నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఇయన్నీ మనం చూస్తున్నాము. ఇది మనం కీర్తనలో చూసాము. అదేవిధంగా సమూయేలుతో గూడా సమూయేలు గ్రంథంలో గూడా మనం చూస్తాం. రెండో సమూయేలు 7:14లో గూడా అక్కడ ఎవరి గురించి చెప్పబడిందంటే దావీదుకి చెప్పబడినట్టుగా చూస్తున్నాం. దావీదుకి రెండో సమూయేలు గ్రంథంలో 7:14 నేను అతని కుమారుడైయుందును. నేను అతనికి తండ్రినైయుందును. అతడు నా కుమారుడైయుండును. అతడు పాపం చేసిన యెడల ఆహ్, నరుల నరులను దండంతో మనుషులను తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని. ఇది దావీదుతో చెప్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు నీకొక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు మందిరాన్ని కడతాడు. కానీ ఆ కుమారుడికి నేను ఏమై ఉంటాను? తండ్రినై ఉంటానంటున్నాడు. నేను అతనికి తండ్రినై ఉందునంటున్నాడు. అతడు నా కుమారుడై ఉన్నాడు. అయితే ఈ కుమారుడు ఎవరు? సరే హెబ్రీయులకి, యూదులకి ఆ విధంగా రెఫరెన్స్ చూపిచ్చాడు కరెక్టే. ఇదే వచనాలు. కానీ మనకు దానికంటే లూకాసు వార్త 1:30 వచనంలో గూడా మనకు చెప్పబడింది. లూకాసు వార్త 1:35లో గూడా చదవండి బ్రదర్ మొదలుండి. మనం ఎంతవరకైతే అంతవరకు ముగించుకుందాం. 1:35 వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మనం చూస్తున్నాము. ఆహ్, గాబ్రియెల్ దూత మనకు అక్కడ ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన ఈ విధంగా అనేక చోట్ల మనకు ఆయన దేవుని కుమారుడని ప్రకటించినట్టుగా ముందుగానే ఆయన రాకముందే చెప్పాడు. ఆయన వచ్చిన వెంటనే చెప్పాడు. ఆయన పుట్టకముందు చెప్పాడు. ఆయన దేవుని కుమారుడు అనబడతాడని. అటువంటి దేవుని కుమారుడిని మీరు ఏమాత్రం గూడా వదులుకోవద్దు. వదులుకుంటే మీరు చాలా నష్టపోయేవారుగా ఉంటారు. మీరు అని చెప్తా ఉన్నాడు. ఆ ప్రభువు మనకు దేవుని కుమారుడని తెలిసి గూడా మళ్ళీ మనం వెనక్కెళ్ళిపోతే ఆయన్ని గ్రహించకుండా ఉంటే ఏదో ఆయన వచ్చాడు ఒక ప్రవక్తగా వచ్చి చనిపోయాడు అని అనుకోని ఉంటే అది ఏమాత్రం నష్టపోయేది మనమే అని మనం చూస్తున్నాం. అందుకని ఆ విధంగా మీరు నష్టపోవద్దు ఆ విధంగా అని చెప్పి రెండో అధ్యాయంలో ఆయన వార్నింగ్ ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆ వార్నింగ్ ఇస్తున్నాడు. కానీ మనకి ఈ వచనాలలో మనకేం పాఠమైనది అని మనం చూస్తే ఆయన ఎంత ఆహ్, మహిమ కలిగినవాడు, ఎంత ఆహ్, దేవుని స్వరూపాన్ని మనకు చూపించినవాడు. అటువంటి వ్యక్ దేవుడిని మనం ఎవరు చూడలేము. కానీ ఆయన మనం కలిగిన ఉంటే ఆయన మాటలను నమ్మితే, ఆయన విశ్వసిస్తే, ఆయన మన పాపం విషయంలో శుద్ధీకరణ ఆయనే చేసేవాడిగా ఉన్నాడు. ఆయనకి ఈ లోకంలో గాదు, రాబో యుగంలో గూడా ఆయనకి శ్రేష్టమైన నామం ఇవ్వబడింది అని మనం చూస్తున్నాము. ఆయన సర్వాధికారం ఇవ్వబడిందని మనం చూస్తున్నాం. అది మత్తయి సువార్తలో 26లో కూడా చూస్తాము. అది చూసుకొని చూద్దాము. 28 వచనం. 28 అధ్యాయము మత్తయి సువార్తలో.
ఆయన అంటాడు ప్రభు అంటున్నాడు 28వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చూస్తున్నాడు. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయనకి నామమే కాదు, ఆయనకి అధికారం కూడా ఇవ్వబడింది. కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అంటే ఆయనకి అధికారము ఇవ్వబడింది. సర్వాధికారం కలిగిన వాడు ఉన్నాడు. అటువంటి దేవుని కుమారుణ్ణి మనము ఆయన మాటను, ఆయన చెప్పిన మాటలను గ్రహించి ఆయన్ని గురిగా పెట్టుకొని ఆయన్ని ఫాలో అవ్వాలని, ఆయన మాటలను విశ్వసించి ముందుకెళ్ళాలని, మళ్ళీ అటు ఇటు వేరే వాళ్ళ వైపు మనం తిరగకూడదని, మరి వేరే ఒక ధర్మశాస్త్రం వైపు మళ్ళీ మీరు మళ్ళకూడదని ఆయన చెప్తూ, దీన్ని హెచ్చరిస్తూ ఆయన చెప్తున్నాడు. కానీ ఈ అధ్యాయం అన్నిట్లో కూడా మనం ఈ హెబ్రీ పత్రిక అన్నిటిని కూడా మనం 2 భాగాలు చేసామని పోయిన వారం మనం చెప్పాం. ఆ ఒక్క పాయింట్ ఏందంటే, అది గాని మనం మన మైండ్‌లో లేకపోతే మనం హెబ్రీ పత్రిక మొత్తాన్ని గూడా మనం మిస్‌అండర్‌స్టాండింగ్ ఉండేవారంగా ఉంటాం. అందుకని పౌలు రాసిన పత్రికలు అనేక మంది అర్థం చేసుకునేవారుగా ఉండరు అని చెప్తున్నాడు. అదే విధంగా అవుతుంది. ఎందుకంటే 2 భాగాలు ఏమిటంటే, హెబ్రీ పత్రిక మనం చూసినట్టుగా 1 అధ్యాయం నుంచి 10వ అధ్యాయం 18వ వచనం వరకు. అయన్నీ గూడా డాక్ట్రినల్‌గా క్రీస్తు యొక్క వ్యక్తిత్వం గురించి, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన శ్రేష్ఠత్వాన్ని గురించి ఆయన చెప్తూ, ఆయన వివరిస్తూ, హెచ్చరిస్తూ వస్తున్నాడు. అది డాక్ట్రినల్ టీచింగ్స్ మాత్రమే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా అయితే 10వ అధ్యాయం 19వ వచనం నుంచి 13వ అధ్యాయం చివరి వచనం వరకు మన క్రైస్తవులంగా, విశ్వాసులంగా, ప్రాక్టికల్‌గా మనం ఏ విధంగా క్రీస్తులో జీవించాలి? క్రిస్టియన్ లైఫ్ ఎట్లా ఉండాలి? ఏ విధంగా మన విశ్వాసంలో ఎదగాలి? ఏ విధంగా మనం ప్రాక్టికల్ లైఫ్‌ని కలిగుండాలి అనేది అక్కడ 10వ అధ్యాయం 19వ వచనం నుంచి 13వ అధ్యాయం చివరి వచనం. ఇది మనం గుర్తుపెట్టుకోకపోతే మనం పప్పులో కాలేసేవారుగా ఉన్నాం. అందుకని చాలామంది అనేక మంది క్వెషన్స్ వేసేవారుగా ఉన్నారు. ఎక్కడేస్తున్నారంటే 10వ అధ్యాయం 1 అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు, 10వ అధ్యాయం 18వ వచనం వరకు ఆయన చెప్పిన మాటలను మనం ప్రాక్టికల్‌గా చేయాలని ప్రయత్నించి మనకు రక్షణ పోతది గదా! ఈ విధంగా అయితే రక్షణ పోయినట్టే గదా! అని చెప్తున్నారు. అందుకనే ఆయన ముందుగానే చెప్తున్నాడు. ఇయన్నీ గూడా ఆయన టీచింగ్స్, ఆయన బోధించిన ఆ బోధనల గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన చూపిస్తున్నాడు ఆ బోధనలు. కానీ ఆ బోధనల కంటే శ్రేష్టమైనది క్రీస్తు అని మనకైతే ఆయన క్రీస్తు వైపు మనం చూడాలి కాబట్టి అయన్నీ ధర్మశాస్త్రం వైపు కాదు అని హెచ్చరిస్తున్నాడు. అయి మనం ప్రాక్టికల్‌గా చేయాల్సినవి చేయాలని కాదు గానీ, అయి మనం వాటి నుంచి తెలుసుకొని ముందుకెళ్ళాలి గానీ, ఆ విధంగా మనం చేయాల్సింది మాత్రం 10వ అధ్యాయము 19వ వచనం నుంచి 13వ అధ్యాయం 25 వచనం వరకు మనం చేసేటిగా ఉన్నాయి. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే మనం ఏం ఏవో వచ్చిన హెబ్రీ పత్రికను మనం చక్కగా అర్థం చేసుకోగలం. నెక్స్ట్ వారం మనం మిగతా 6వ వచనం నుంచి చివరి వచనం వరకు ధ్యానించుకుందాం. ఈ సమయము దేవుడు దీవించి వాక్యాన్ని దీవించును గాక.